ఆమె కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పూర్తిగా అరాచకమే మార్గంగా ఎంచుకుంది. దాడుల్నే నమ్ముకుంది. అందుకే ఆమె అనుచరులు కూడా దాడులు చేస్తూ పదవులు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే అనుచరుడే ఓ మహిళపై దాడి చేసి వివస్త్రను చేసి రోడ్డుపై నించోబెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈమె పేరు గళ్ళా మాధవి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందు ఈమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించడంతో అప్పటి వరకు పార్టీని మోసిన నాయకులను పక్కన పెట్టి చంద్రబాబు గళ్ళా మాధవికి టికెట్ ఇచ్చారు. గళ్ళా మాధవి ఎన్నికల్లో గెలిచిన తరువాత గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన కోవెలమూడి రవీంద్రకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ గళ్ళా మాధవి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కావడంతో ఆమె మాట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఎమ్మెల్యేతో పాటు ఆమె అనుచరులు 7 గంటల పాటు అరాచకం సృష్టించారు. రాంబాబు ఇల్లు, ఆఫీసు ధ్వంసం చేశారు. కార్లు పగలగొట్టారు. ఇలాంటి అరాచకం ఎప్పుడు గుంటూరులో చూడలేదు, వినలేదు. అప్పటి నుంచి పార్టీ అధిష్టానం మాధవిని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. ఏకంగా ఆమెకు పొలిట్ బ్యూరో పదవిని కట్టబెట్టింది. మాధవి కూడా అంబటి రాంబాబు ఇంటిపై దాడిలో పాల్గొన్న వారికి పదవులు కట్టబెడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ప్రధాన అనుచరులంతా దాడులు చేస్తేనే పదవులు, గుర్తింపు వస్తుందని భావించారో ఏమో తెలియదు కానీ దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. గళ్ళా మాధవి ప్రధాన అనుచరుడు రాయపాటి అమృతరావు కాంట్రాక్టు వ్యవహారంలో ఏకంగా గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో హల్చల్ చేశాడు. ఐఏఎస్ అధికారి అయిన కమిషనర్కే వార్నింగ్ ఇచ్చినంత పనిచేశాడు. కమిషనర్ ఛాంబర్ వద్ద అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించాడు. ఈ వ్యవహారం మీడియాలో రావడంతో తూతూ మంత్రంగా అమృతరావుపై కేసు కట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. దీంతో గళ్ళా మాధవి టీమంతా అధికారం ఉంది కదా అని తెగరెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాది, మేమేం చేసినా అడిగేవారు లేరు. మాధవి ఆధ్వర్యంలో రాంబాబు ఇంటిపై దాడి చేస్తే మాపై కేసు కూడా పెట్టలేదు. ఇక అమృతరావుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. పోలీసులు కూడా మమ్మల్ని ఏం చెయ్యలేరని తొడలు కొడుతున్నారు. తాజాగా గళ్ళా మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కృష్ణబాబు కాలనీలో నీళ్ల మోటార్ వ్యవహారంలో మాధవి అనుచరుడు మల్లెల మూర్తికి మహిళకు మధ్య వివాదం ఏర్పడింది. దీంతో మల్లెల మూర్తి వర్గీయులు, ఆయన కుటుంబ సభ్యులు ఆ మహిళపై దాడి చేశారు. మహిళ కొడుకును చావబాదారు. అందరూ చూస్తుండగానే ఆ మహిళను నడి రోడ్డుపైనే వివస్త్రను చేసి అరాచకం సృష్టించారు. బాధితురాలిని కాలుతో తన్నడంతో ఆమె ఎగిరిపడింది. ఇదంతా అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై జరిగింది. కొంతమంది మహిళకు దుస్తులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వాటిని కూడా పక్కకు లాగేసి అరాచకం సృష్టించారు టీడీపీ నాయకులు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వ్యవహారాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టారు. వరుసగా మీడియాలో కథనాలు రావడంతో అప్పటి నుంచి డబుల్ యాక్షన్ మొదలుపెట్టారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. అయితే తాము నేర్పిన విద్యనే ఇప్పుడు తమ అనుచరులు చేస్తున్నారనేది ఎమ్మెల్యే మేడంకు తెలియంది కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.